ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. శ్రీ మాతంగి రాజేష్ శ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతంగి రాజేష్ శ్యామల శ్రీ నాగా అమృతలింగేశ్వర పంచాయతన ఆలయ చైర్మన్ ఫౌండర్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు 29న రాబోతున్న షష్టగ్రహ కూటమిలో ఒకే రాశిలోకి 6 గ్రహాలు వచ్చి కూర్చుంటున్నాయి. దానివల్ల ఈ 2025 మార్చిలో జరగబోయేది ఏంటి? 2025 వరకు వచ్చేసేసి మనకు మెయిన్ అనర్థాలకు మూలమమ్మా. ఆరోగ్య నష్టము, ప్రాణ నష్టము బాగా జరుగుతుంది. ఓకే, అదేంటి గురుగారు ప్రాణ నష్టం అని ఆ భావన మీకు రావచ్చు. ఇదివరకు మనకు పంచగ్రహ కూటమి వచ్చినందుకే ఒక మహమ్మారి మొత్తం ప్రపంచానే వణికిచ్చింది, కరోనా వైరస్. పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు ఇది మళ్ళీ షష్ఠగ్రహ కూటమి. ఈ షష్ఠగ్రహ కూటమిలో ఇంకో మహమ్మారి దగ్గరలోనే ఉంది. ఓకే, ఎలాంటిది గురుగారు? అంటే అది ఎలాంటి వైరస్ అనేది మనం చెప్పలేమమ్మా. అది వైరస్ అనొచ్చా లేకపోతే ఇంకేమన్నా అనొచ్చా అనేది చెప్పలేము. దీనివల్ల ఏంటి అని అంటే ప్రాణ నష్టం బాగుంటుంది. కాకపోతే కరోనా మహమ్మారి ఎంత అయితే రాదు, అంతకు తగినట్టయితే వస్తుంది. అంత పెద్దగా రాదు, లాక్డౌన్స్ పడేంత సిచ్యువేషన్ కాదు. కానీ మనుషుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నాలు అయితే చేస్తారు. ఒకటి. రెండోది, ఇది వస్తున్నది మీనరాశి వల్ల. మీనరాశిలో 6 గ్రహాలు ఏకస్తత్వంలో ఉంటుంది. కాబట్టి మిగిలిన రాశి వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క రాశి వారే, ఈ మీనరాశి వారికే ఇబ్బంది ఉంటుంది. అయితే నేను ఇందులో ఇంకోటి చెప్తా వినండి. ఈ పంచగ్రహ కూటమి వచ్చింది ఒక నక్షత్రంలో ఒక రాశిలో అనుకుందాము. కానీ భయపడింది ఎవరు? ప్రపంచం మొత్తం వణికిపోయింది. అవునా? ఇప్పుడు కూడా అంతే. ఈ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు అంటూ దీంట్లో ఏదీ లేదు. కేవలము మీనరాశిలో షష్ఠగ్రహ కూటమి ఏకమవుతుంది. ఇది ఏకమైనప్పుడు మనకు జరిగే అనర్థాలలో నుంచి బయటపడాలంటే మొదలుగా కస్తూరి గోరోచనాలని 2 దొరుకుతాయి. అవి తీసుకొని పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. ఆ రోజా గురుగారు? లేదంటే ఆ రోజు అమావాస్య రోజు. అదే రోజు అమావాస్య అవుతున్నది. దీన్ని మీరు గ్రహించట్లా. మీరేంటి 29 షష్ఠగ్రహ కూటమి ఏకమవుతుంది, కానీ అదే రోజు అమావాస్య అవుతున్నది. అమావాస్య రోజు జరిగే అనర్థాల గురించి నేను చెప్తున్నా. ఓకే. దానివల్ల ఏమవుతుంది అనంటే సృష్టిలో చెడు శక్తి పెరుగుతుంది. ఆ షష్ఠగ్రహ కూటమి వల్ల అమావాస్య ఏకమవుతున్నందుకు కలిపురుష రాక్షస జాతి ఏకమైనట్టే. విన్నారా? కలిపురుష రాక్షస జాతి 2 ఏకమైనట్టే. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో చెడు ఆలోచనలు పెరిగి లేనివి సృష్టించడం అలా తయారవుతూ ఉంటారు జనాలు. ఇప్పుడు మామూలుగా ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆడుకోవడానికి వెళ్తా అని ఇంట్లో చెప్తాడు. కానీ వాడు ఏదైనా సినిమాకి పోయిండా తెలియదు, షికారికి పోయిండా తెలియదు. ఇంటికి వస్తే ఎటు పోయినవరా అంటే గ్రౌండ్కే పోయినా. అంటే ఇలా చిన్నవాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడడం ఇలాంటి వాటికి బాగా ఉంటుంది. అందుకోసము ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రము ఉదయం పూట శివుడికి కస్తూరి గోరోచనాలతో అభిషేకం చేసి అనంతరము సంరక్షణ లోకనార్థం కోసము విభూతితో శివుడికి మన మృత్యుంజయ మంత్రముతో భస్మాభిషేకం చేయించండి. ఓకే. తర్వాత రాత్రి వేళలో చెడు శక్తులు బాగా పెరుగుతాయి. మీరు ఎప్పుడైనా అఘోర రుద్ర పాశుపత మహాయాగం ఎప్పుడైనా విన్నారా అమ్మ? ఇది మీరు ఇది ఎక్కువగా ఒక్కటే రోజు చేస్తారు. ఎప్పుడు గురుగారు? శివరాత్రి రోజు అర్ధరాత్రిలోనే. అది కూడా శ్రీశైలంలో త్రయంబకంలో మాత్రమే చేస్తారు, ఇంకెక్కడా చెయ్యరు. ఆ సమయంలో అదే రోజు అర్ధరాత్రి పూట అమావాస్య రోజున ఈ యొక్క హోమాన్ని ఎవరైతే ఆచరిస్తారో దాంట్లో వారికి మనకు కరోనా పీరియడ్లో మీరు వినే ఉంటారు, ఎక్కడైతే హవనం ఆచరించారో దానికో 10 కిలోమీటర్ల వరకు కూడా ఎవరికి ఎటువంటి హాని జరగలేదు అన్నది. అవునా? అట్లా ఆ హవనాన్ని ఆచరించండి. ఆ రోజు రాత్రి పూట అఘోరరుద్ర పాశుపత మహాయాగాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సంరక్షణ జరిగి లోకంలో వచ్చేటువంటి వినాశనం ఏదైతే ఉందో వాటిని హరింప చేయగలగడానికి ముఖ్య ప్రాధాన్యం అవుతుంది.
ఓకే. విన్నారా? మొదలు మనం ఏం చేయాలి? ఉదయం పూట శివుడికి కస్తూరి గోరోజనం. విన్నారా? కస్తూరి అంటే తెలుసా మీకు? కస్తూరి జింక, అది డాట్స్ తో అలా డాట్స్ ఉంటాయి. దాని ఒంటికి కంతులు వస్తాయి, ఆ కంతులే కస్తూరి. దాని లోపల నల్లటి పొడి ఉంటుంది, అంటే మొదలు పచ్చిగా ఉంటుంది, బాగా పచ్చిగా ఉంటుంది. దాన్ని ఇట్లా అంటే చాలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అక్కడ దూరంలో ఉండే అబ్బాయికి కూడా దాని వాసన వెళ్తుంది. అంత సుగంధమైనటువంటి వాసన, సుగంధమైన వాసన. ఇప్పుడు ఏంటంటే బయట పూజా స్టోర్లలో దాని డూప్లికేట్ 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఒరిజినల్వి 1,00,000-2 లక్షల్లో ఉంటాయి అవి. ఎట్లా అంటే చాలు, నీకు కిలోమీటర్ దూరం వరకు కూడా దాని వాసన వెళ్తుంది. కస్తూరి జింకకున్న ప్రాముఖ్యత అది. ఇంటికి లక్ష్మీ తీసుకువస్తుంది, నరఘోషం తీసివేసేస్తుంది, మన కుబేరుడి అనుగ్రహం మనకు అందిస్తుంది, ఇల్లును మొత్తం సంరక్షిస్తుంది. అంతటి యోగ్యత ఉన్నది కస్తూరి కాయ అంటారు దాన్ని. విన్నారా? తర్వాత గోరోజనం. ఆవుకి గుండెల దగ్గర పెరుగుతుంది అది. వాటి గుండె దగ్గర కోసి తీస్తారు, ఇంత గోలికాయలు ఎక్కువ ఉంటుంది. వాటిని పొడి చేసి తీసుకుపోయి శివుడికి అభిషేకం చేస్తే మనలో ఉండే చెడు శక్తిని వచ్చే మహమ్మారి నుంచి కాపాడడానికి, తర్వాత లోకంలో ఎవ్వరికి కూడా ఎటువంటి అరిష్టం కాకుండా ఉండడానికి భస్మాభిషేకము, అది కూడా మృత్యుంజయ మంత్రముతో అని. రాత్రి వేళల్లో అఘోర రుద్ర పాశుపత మహాయాగాన్ని ఆచరించండి, సకలంగా మన లోకము సంరక్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మీనరాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి మీరు అన్నారు కదా. అవునమ్మా. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఈ రోజు ఏదైతే అమావాస్య ప్లస్ తర్వాత షష్ఠ గ్రహ కూటమి 2 మిక్స్ అయి వస్తున్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు ప్రధానంగా ఎలాంటి పూజలు చేస్తే సేఫ్ అంటారు? ఈ మీనరాశి వారికి ఏంటంటే షష్ఠగ్రహ కూటమి ప్రారంభమైనప్పటి నుంచి 10 రోజుల వరకు చాలా కష్టాలు అనుభవిస్తారమ్మా. ఎలాంటి కష్టాలు ఉండొచ్చు? ఎలాంటి అనేది కూడా చెప్పలేము. అవి మనం అంచనా కూడా వెయ్యలేనివమ్మా వారికి వచ్చే. ఎందుకనంటే ధనపరంగా రావచ్చు, ఆరోగ్యపరంగా రావచ్చు, నేత్రాధికం కావచ్చు, లేకపోతే అవయవాలు రూపాలు రావచ్చు. అంటే అవయవాలు కాలు విరగడం అని, చెయ్యి విరగడం అలా ఉంటాయి చూసారా, అలాంటివి రావచ్చు. ఏది అనేది ప్రత్యేకంగా అనేది చెప్పలేము. విన్నారా? అయితే ఇందులో ఏంటి అని అంటే ఇలాంటి వాటిల్లో నుంచి మీనరాశి వాళ్ళు బయటపడాలంటే సూర్య భగవానుడికి, శివుడికి పూజ ఆచరిస్తే అన్ని రకాలుగా వారికి సుఖ సౌఖ్యాలతో ఉంటారు. కాకపోతే ఈ 10 రోజులు మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితి వారికి. వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ దేవుడి నామస్మరణ చేసుకుంటే బెటర్ అంటారు? ఎక్కువగా అంటే అమ్మ నారాయణుడి చాలా బాగా పనిచేస్తుంది వారికి. నారాయణుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువులో సుదర్శన స్తోత్రం చదువుకుంటే వారికి చాలా పరంగా అన్నిటికీ రక్షణ. అన్నిటికీ రక్షణ వారికి అది చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.